నీ కోసం దేవుడు 6 దినాలు ఈ సృష్టిని చేసి 6 దినాలు కష్టపడ్డాడండి. సూర్యుని చేసి, చంద్రుని చేసి, నక్షత్రాలు చేసి, భూమిని, ఆకాశమును, అందులో ఉన్నటువంటి ప్రతి దానిని 84 లక్షల జీవరాశులండి. ఏ జీవికి లేదు నీ వైభవం. ఏ జీవికి ఉంది? నీలాంటి సుఖం ఏ జీవికి ఉందో చెప్పండి. నీలాంటి లగ్జరీ జీవితం ఏ జీవికి ఉందో చెప్పండి. నువ్వు విమానం ఎక్కగలవు, కారు ఎక్కగలవు, ట్రైన్ ఎక్కగలవు, బైక్ ఎక్కగలవు, ఎలాంటి వాహనంలోనైనా నువ్వు ప్రయాణం చేయగలవు, ఎలాంటి ప్రాంతానికైనా వెళ్ళగలవు, ఎలాంటి ఆహారాన్నైనా భుజించగలవు, ఎలాంటి సుఖాన్నైనా అనుభవించగలవు. ఎక్కడిది నీకు ఈ యొక్క అర్హత ఎవరిచ్చారు? ఏ జంతువుకైనా ఎలాంటి వైభవం ఉందా? ఏ జంతువుకైనా? నీకంటే బలమైన జంతువులు ఉన్నాయి, నీకంటే విషపూరితమైనటువంటి జీవులు ఉన్నాయి, భయంకరమైన జీవులు ఉన్నాయి భూమి మీద. అవన్నీ నీకు లోబడుతున్నావి, అవన్నీ నీకు భయపడుతున్నావి, అవన్నీ నీకు సరెండర్ అయిపోతున్నాయి అని అంటే ఎవరు? వాటిని భయపట్టేది ఎవరు? నీ వెనకాలన్న దేవుడండి. ఆలోచించండి. మనిషి దేనినైనా అదుపు చేయగలుగుతున్నాడు, ఏ జీవినైనా, ఏ జంతువునైనా. కానీ ఈ మనిషి మాత్రం దేవునికి లోబడట్లేదండి. ఇదే విచారం. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, మీరు ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞులుగా మీరు ఉండాలి. క్రీస్తు యేసునందు ఇది దేవుని చిత్తం. మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తంతో మనకేం పని అండి? అంతే కదండి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మరొక పనికి వెళ్ళామా, ఒకరోజు గడిచిపోయిందా? దేవుడిచ్చే వెలుగును కొనగలవా? దేవుడిచ్చే ఆక్సిజన్ కొనగలవా? దేవుడిచ్చిన వెలుతురును కొనగలవా? వేడిని కొనగలవా? దేనిని కొనలేవు. సమస్తం ఉచితం. ఎందుకు ఆరాధించరు? కేడి చేశాడా? ద్రోహం చేశాడా? వెనకగా తిరిగి చూసుకుంటే నువ్వు ఊహించలేని, లెక్కించలేని గొప్ప మేళ్ళ దేవుడు నీకు చేశాడు. కానీ నీకు ఎప్పుడు ఎన్నడూ అన్యాయం చేయలేదు దేవుడు. అలాంటి దేవుణ్ణి మరిచిపోవాలని ఎలా అనిపిస్తుందండి? అలాంటి దేవునికి దూరం అవ్వాలని ఎలా అనిపిస్తుంది? పౌలు గారు మనకు చెప్పటం మాత్రమే కాదు, బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతా. బ్రతికితే దేవుని కోసం బ్రతికితే మహాలోకం ఉందండి, మహాపట్టణం, మహా జీవితం ఉంది. ఆ జీవితం కొరకు ఎదురు చూడండి.